మీలో ఆధార్ కార్డు ఉన్నోడికి మాత్రమే ఉద్యోగం అని చెప్పని ఎక్కడన్నా జీవో ఇచ్చావా? ఎవరికి ఉద్యోగాలు అంటే ఉద్యోగం అనే పేరుతో మొత్తం లూటీ చేస్తున్నటువంటి పరిస్థితిని నిలదీసే పరిస్థితి. లూడు కంపెనీ ఇన్నారా లక్ష్మణరావు గురువు గారు గురుతుల్యులు, నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు. నేను 2004 ఎమ్మెల్యే, నా వెనకాల ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఎమ్మెల్సీ అవడానికి నేను పార్టీ వేరైనా అభిమానించాను, నా పని చేశాను, నాకు ఇష్టమైన. వారు మాట్లాడుతూ చెప్పారు, ఏం చెప్పారు? మనం విజయం సాధించాం, పెద్దవాడు బస్ స్టాండ్ స్థలాన్ని ఊళ్ళకి ఇస్తే మనం పోరాటం చేసాం, అలాగే మిగతా పోరాటం చేయాలి. కానీ నాకు అనిపించేది బస్ స్టాండ్ పెద్దవాడిలో వ్యాపారం లాభసాటిగా లేదు. పెద్దవాళ్ళలో వ్యాపారం లాభసాటిగా లేదు. ట్రెండ్ సెట్ మాల్ అని బెంచ్ సెంటర్ లో కట్టినటువంటి ట్రెండ్ సెట్ మాల్ ఒకసారి వెళ్ళి చూడండి, ఖాళీగా ఉంది. పీవీపీ అనేటువంటి ప్రెస్టేజియస్ మాల్ విజయవాడలో పీవీపీ ఖాళీ అవుతుంది. ఇంకా 3 ఎందుకు కట్టాలి కదా, డబ్బులు ఆయనకి నష్టం కదా. దానికోసమని ఎత్తుగడగా మనకి ఎనవేసి లూరుకి మేము అక్కర్లేదు ఇవ్వట్లేదని చెప్పని వెనక్కి లాక్కున్నారు. తప్పితే విశాఖపట్నంలో ఎకరం 50 కోట్ల రూపాయలకి విలువ చేసేటువంటి వారు చెప్పారు. నాకు లక్ష్మణరావు గారు అనుకోండి, సోమేశ్వరరావు గారు కూడా చెప్పారు. బీచ్ రోడ్ లో హార్బర్ పార్క్ స్థలాన్ని సుమారుగా 13 ఎకరాల చదువు ఎంత ఉంది, దాన్ని లూరుకి ఇచ్చారు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎలా ఇచ్చారు? లూరుకి ఎంత దారుణంగా ఇచ్చారంటే అంత దారుణంగా ఇచ్చారు. ఆయనేమో గుజరాత్ లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక భూమిని వేలం పెడితే గజం 65,000 చిల్లరకి, అంటే చదరపు మీటరు 78,000 రూపాయలకి ఆక్షన్ లో కొంటాడు. 78,000 చదరపు మీటర్ ఆక్షన్ లో కొని అక్కడ కాంప్లెక్స్ మాల్ కడతాడు. ఇక్కడ మాత్రం విశాఖపట్నంలో మాత్రం మనం ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అంటే ఎన్నో ఉద్యోగాలు చెప్తారా, ఏం ఉద్యోగాలు ఎవరికి ఇస్తారో చెప్పరు. చెప్పకుండా ఏంటంటే విపరీతమైనటువంటి రాయితీలు. ఎకరం 99 పైసలకి 99 ఏళ్ళు 4 లక్షలు, ఎకరా 4 లక్షల రూపాయలు సంవత్సరానికి అద్దె, 99 ఏళ్ళు లీజు. 99 ఏళ్ళు లీజు ఎవడు బతుకుంటాం? ఇవాళ లీజు ఇచ్చినోడు బతుకుంటాడా? లీజు పాలకుడికేమో 5 ఏళ్ళ జీవితం, 5 ఏళ్ళ తర్వాత బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు, అమ్మలేదని వెళ్తాడు. ఎవడైనా ఏ పార్టీ మేమైనా ఎవడైనా 99 ఏళ్ళు లీజు అనేది దుర్మార్గం కదా. 99 ఏళ్ళు లీజు ఆస్తి ప్రజల ఆస్తి. 4 లక్షల రూపాయలు అద్దె అంటే సంవత్సరానికి, నెలకెంత పడుతుంది? ఆ రేటుకి ఎక్కడ దొరుకుతుందా? సామాన్యుడికి ఎవరికైనా అద్దెకి దొరుకుతుందా? దొరకపోగా ఇవాళ జనవాస్తి అయిపోయింది. ఇవాళ దేవుడు ఆస్తి, అల్లా ఆస్తి, వెంకటేశ్వర స్వామి ఆస్తి, శివుడు ఆస్తి, అమ్మవారి ఆస్తి, విష్ణుమూర్తి ఆస్తి, దేవుళ్ళ ఆస్తుల మీద వాళ్ళు పాల్గొని అనేసారు. అంటే జనమాస్తితో ఆగకుండా దేవుళ్ళ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా అల్లా పేరు మీద ఉన్నటువంటి ప్రతి ఆస్తిని 99 ఏళ్ళకి లీజు, నామినల్ రెంట్. దేవుడు ఆస్తులు లడ్డూలో ఏదో కలిసింది, మామూలుగా అది కల్తీ కరాకపోయినా కల్తీ కలిసిందని చెప్పని రచ్చ చేస్తారు భక్తులు. హైదరాబాద్ నుంచి రైలు వేసుకొచ్చేస్తారు తిరుపతికి. దేవుడు ఆస్తులు ఎత్తేస్తారు అంటే ఎవరు మాట్లాడితే పిట్టే పండుగ కొట్టే ఎక్కడ మాట్లాడతారు? గుర్తింపరు. దేవుడు ఆస్తి ఎక్కడిది? లేదా అల్లా ఆస్తి ఎక్కడిది? శివుడికి ఆస్తి ఎక్కడిది? విష్ణుమూర్తికి ఆస్తి ఎక్కడిది? అల్లాకి ఆస్తి ఎక్కడిది? ఆ నమ్మినటువంటి ఆ ధర్మాన్ని నమ్మిన వాళ్ళు 10 కాలాల పాటు ఆ దేవుడి ధర్మం, అది అల్లాదైనా లేదా శివుడిదైనా విష్ణుమూర్తిదైనా, ఆ ధర్మం భూమి ఉన్నంత వరకు బతికుండాలని వాళ్ళు కష్టపడి చెమటొచ్చి సంపాదించినటువంటి డబ్బులతో
ఆస్తుల్ని, ఆ ధర్మాన్ని బతికించడం కోసం దానం చేసినటువంటి ఆస్తుల్ని వీళ్ళెవరు అంటున్నా, వీళ్ళెవరు పంచుతారు? పప్పు బెల్లాలాగా పంచిపెట్టే పరిస్థితి. అదే వేరే చిన్నదాన్ని మాత్రం ఎగబడిపోతారు. మతం పేరు మీద రెచ్చిపోయేటువంటి భక్తులు చిన్న జరిగిందంటే రోడ్డు ఎక్కేస్తుంటారు. ఇంత పెద్ద గోడ జరుగుతుంటే, మతానికి ఇంత పెద్ద అపచారం జరుగుతుంటే, మత ధర్మానికి ఇంత ద్రోహం జరుగుతుంటే రోడ్డు ఎక్కి ఉండేది, మాట్లాడే ఉండేది. ఇదొక్కటే కాకుండా ఇవాళ కరేడ్ గురించి మాట్లాడారు, పోరాటం చేస్తానన్నారు. కరేడ్ కానీ లేదా విశాఖపట్నం పక్కన ఉన్నటువంటి పాయకరాపేట నియోజకవర్గంలో కానీ జనం విపరీతమైనటువంటి పోరాటం చేస్తున్నారు. నచ్చేది అంటే ఇక్కడ మనం వాళ్ళ మీ కూర్చున్న మీరు కానీ మిమ్మల్ని కానీ ఇక్కడ కానీ మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే, పాలకుడు ఎంత బలవంతుడైనప్పటికీ కూడా, ఎంత వేధింపులు గురి చేస్తాడని తెలిసినప్పుడు కూడా ధైర్యంగా ప్రశ్నించకపోతే ఏదో అమ్మసామెతగా ఉంటుంది. బలి తెగించినటువంటి ఆంబోతు చేలో పడి వేస్తుంటే అదిలించకపోతే చేను మొత్తం వేసే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మన ధర్మంగా ఇలాంటి అంటే ఆయన వయస్సు, ఆయన ఆరోగ్యం ఆ స్థితిలో ఉన్నా సరే నిజంగా ఆయనలో వడ్డ సోమనాశ్వరాల్లో అణువు రక్తం అని ప్రతి అణువు ఎంత పోరాట పట్టుకుంది ఆ రక్తానికి, ప్రతి చుక్కకి అనేది చూస్తే అసలు నాకు ఆశ్చర్యం. బతికితే ఏ రాజకీయ నాయకులు సరే, రాజకీయాలు చేస్తాం కానీ బతికితే వడ్డ సోమనాశ్వరాలు బతకాలి. ఏం ఆశిస్తున్నాడు ఆయన? ఏం ఆశిస్తున్నాడు? పదవి కావాలా, ఎంత హోదా కావాలా, గవర్నర్ గిరి కావాలా, రాష్ట్రపతి పదవి కావాలి, ఏం కావాలి? అక్కడికి నడవడానికి కూడా ఇవాళ బ్యాటరీ కూర్చిపెట్టిన ఆయన నడిచే పరిస్థితి. ఎంత సంకల్పం, ఆత్మవిశ్వాసం, ఆ రక్తం ప్రతి పొట్టు పోరాటం కోరుకుంటుంది. నాకు అనిపించేది జనం కోసం బతకడం అంటే వడ్డే సోమనాశ్వరరావు చూసి బతకాలి. గతంలో జనం కోసం అసూలు భాష మనం చూసాం. వాళ్ళు ప్రాణం త్యాగం చేయకపోవచ్చు కానీ ఈ స్థితిలో పోరాటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా ఆయన్ని పాదాభివందనం చేస్తూ మరి బతికితే ఆయన బతకాలని ఉన్నా బతుకుతానో లేదో పరిస్థితులు నాకు అనుకూలిస్తలేవు కానీ బతికితే మాత్రం ఆయనలాగా బతకాలంటే నాకు కోరికగా ఉంది. భగవంతుడు నాకు అవకాశం లేదా ఆ పరిస్థితులు లేవు. ఇంకా మాట్లాడాలని చాలా ఉన్నప్పటికీ, విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆలస్యంగా రావడమా లేకపోతే లక్ష్మణ్ రెడ్డి గారు నన్ను చివరికి పట్టించాం. ఎందుకంటే 1 గంట అయిపోతుంది, సుమారుగా 1 గంట దాటిపోతుంది. అంటే వాళ్ళ అనంతమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాళ్ళు మనం పరిగణలో తీసుకుంటే మాట్లాడుకుంటే లెక్కకి మిక్కిలి చెప్పా కదా, నేను ఎదిగితేనే మొదటి నుంచి ఇన్ని జీవులు వస్తే ఎన్ని వందల వేల ఎకరాలు ఈ పరిస్థితి ఉంటే ఇటువంటి ప్రయత్నాలు ఇంకా మెండుగా జరగాలి. ఖచ్చితంగా పాలకులు ఉన్నటువంటి అధికారం 2024 జూన్ జూలైలో ఉన్నటువంటి పొగలు రోజు రోజుకి మనం కొత్తగా బ్యాటరీ వేస్తే చాలా దూరం పడుతుంది, గోడ మీద దూరం వెళ్ళి పడుతుంది. వాడగా రోజు రోజుకి ఆ పవర్ దొరుకుతా ఉంటుంది.